ఏ విధంగా అయితే వారు సూచన ఏ విధంగా అయితే బోధించినరో తప్పకుండా మా ప్రభుత్వం ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు. యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు, మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు, ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలను సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈరోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనము, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయాలు వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేసే దాడి, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు, ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద, మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచిది కాదు రాజ్యాంగ స్ఫూర్తికి. మీరు కాదు, భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రులు ఇంకా విపరీతమైన ధోరణితో, ఆలోచనతో వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగం మనుగడ సాధిస్తుందా? ఈ విధానం మంచిదా? ఆనాడు వారు రచించినప్పుడే అన్ని రకాల ఆలోచనలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏమి చేయాలని ఉమ్మడి జాబితాతో సహా ఎవరికి వాళ్లకు వాళ్ళ యొక్క బాధ్యత విడమర్చి మనకు మన బాధ్యతలను ఇచ్చాడు. ఒకరి అధికారాల మీదకి, ఒకరి బాధ్యతల మీదకి ఇంకొకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు, రాద్ధాంతాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలను మార్చి మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము. మా హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కూడా మేము సిద్ధంగా లేము. మేము నమ్ముతున్న సిద్ధాంతం ఏందో మీకు తెలుసు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా స్ఫూర్తిని అమలు చేయాలన్న సిద్ధాంతం మాది. దాన్ని సమూలంగా మార్చాలి, ఉన్న రిజర్వేషన్ల విధానాలను రద్దు చేయాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటే తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోండి. ఇవి చర్చకు పెట్టినా కూడా మంచిది కాదు. ఇక్కడ చాలామంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారు. యూజీసీ ఈరోజు కొత్త గైడ్లైన్స్ను రాష్ట్రాలకు పంపించింది.
ఆ గైడ్లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ల నియామకం భవిష్యత్తులో మన చేతిలో ఉండదు. ఆ గైడ్లైన్స్కి నా ఆమోదం జరిగితే ఇదే చిట్ట చివరి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న వైస్ ఛాన్సలర్లుగా గంటా చక్రపాణి గారు, బాలకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్ పురుషోత్తం గారు, వీళ్ళందరూ చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్న విద్యావేత్తలు అవుతారు. ఇది ఖచ్చితంగా విద్య మీదనే కాదు, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి కుట్ర జరుగుతుందని మీరందరూ అర్థం చేసుకోండి. అవసరం అనుకుంటే నిరసన తెలిపే కార్యక్రమాలకు కూడా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మన యూనివర్సిటీలు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానానికి, తెలంగాణ సమాజానికి పట్టిన లేదా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద విద్యార్థులు చదువుకుంటూనే చైతన్యంతో పోరాటం చేసిండ్రు. అది ఆనాటి మొదటి తెలంగాణ ఉద్యమం కావచ్చు 69, లేదా మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, యూనివర్సిటీలే వేదికలుగా విద్యార్థులే కథానాయకులే ముందుకు నడిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇది నిజం. సరే, నేనెన్ని చెప్పుకున్నా, ఇంకెవరెన్ని చెప్పుకున్నా, మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేము ఎంత ప్రచారం చేసుకున్నా, మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయని అయితే నేను భావించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళొక్కసారి ఈ విద్యార్థులు ఆలోచన చేయాలి, సెమినార్లు పెట్టాలి, చర్చలు జరగాలి. ఈ నిబంధనలు తెలంగాణ సమాజానికే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఇదేమైనా ప్రయోజనం ఉంటుందా? దీనివల్ల నష్టం జరిగితే రాష్ట్రాల చేతుల నుంచి ఒకటొకటిగా కేంద్ర ప్రభుత్వం అన్నిటిని గుంజుకుంటే చివరికి స్థానిక సంస్థల్లాగా, మున్సిపల్ కార్పొరేషన్ లాగానో లేకపోతే జిల్లా పరిషత్ లాగానో సేవలు అందించి సేవల కింద పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతాయి రాష్ట్ర ప్రభుత్వాలు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. రకరకాల పరిస్థితుల వల్ల ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితిలో కూడా రావచ్చు. కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో మేధావులు ముందుకు రావాలి. మేధావులు అందరు చర్చ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆలోచన ఏమున్నదో, మార్పుల వెనకాల ఉన్న విధానం ఏముందో కూడా ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు సమయము, సందర్భము, వేదిక సముచితమైందనే కొంచెం ఒక లైన్ పక్కకు దాటినా ఈ అంశాలను ఇక్కడ ప్రస్తావించడమే సముచితమని నేను ప్రస్తావిస్తున్నా. వాస్తవంగా నేను ఏ వేదికల మీద అక్కడ వేదికను బట్టి అంశాలను ప్రస్తావిస్తా. నేను రాజకీయ వేదికల మీదనే రాజకీయాల గురించి మాట్లాడతాను. నేను మిగతా వేదికల మీదకి పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించే మాట్లాడతాను. ఏ వేదిక మీదకి వెళ్తే ఆ వేదిక మీద అక్కడ ఏం అంశాల మీద మనం ఏర్పాటు చేసుకున్నాం దానికే పరిమితమై మాట్లాడతా. ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, భంగం కలుగుతుంది అన్నప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇంతమందిని చదువుకున్న వాళ్ళను, మేధావులను, ఆలోచన పరులు ఒక దగ్గర జమేసి నేను మీటింగ్ పెట్టడం కూడా అసాధ్యం. నేను కావాలంటే 10 లక్షల మందితో మీటింగ్ పెట్టుకోగలుగుతా, నాకేం పెద్ద సమస్య కాదు. కానీ ముందరి వరుసలో నీ 10 మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని. అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు, గౌరవం. అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది
ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కుండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. అదేవిధంగా మిత్రుడు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలల్లో ఫీజు రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తారు, ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజు 4,000 ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అదేం ప్రభుత్వానికి బర్డెన్ కాదు, ఇది ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంటు. మీరు చదువుకోవడం, మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తక్షణం ఆ వివరాలన్నీ తెప్పించుకొని ప్రభుత్వం వైపు నుంచి స్పీకింగ్ ఆర్డర్ ఏమి ఇవ్వాలనో తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద 1,00,000 మందిని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు. ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం. ప్రొఫెసర్ రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. నేను ఆ తర్వాత మా యోగితా రాణా గారికి నేను సూచన చేస్తున్నా, వైస్ ఛాన్సలర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై ఇక్కడ వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. ఖాళీలు ఉంటే ఈ యూనివర్సిటీ ఉన్న ప్రయోజనం లేదు. మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది. నేను అది బలంగా విశ్వసిస్తా. నాట్ ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీస్ కూడా వీటన్నిటిని వేకెన్సీలు ఫిలప్ చేయడానికి, అదేవిధంగా ప్రొఫెసర్ల వయసును కూడా నాకు పెంచాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడు మరి 61 సంవత్సరాలు ఉన్నట్టుంది, దీన్ని 65 సంవత్సరాలకు 65కు చేయాలన్న 60 ఉందా 60 సంవత్సరాలు ఉంది. ప్రొఫెసర్ల వయసును కూడా 65 సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన నాకు ఉన్నది. తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని యూనివర్సిటీలలో మేము వినియోగించుకుంటాం. అన్ని రకాలుగా ఈ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి సమాజానికి మార్గదర్శకులను తయారు చేసే వేదికలుగా ఇవి ఉండాలి. ఇక్కడ నుంచి మంచి నాయకులు రావాలి. ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన చట్టాలు చేసిన వాళ్ళు మన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిండ్రు. సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీని పివి నరసింహారావు గారు, జయపాల్ రెడ్డి గారు ఎట్లొచ్చిండ్రో గద్దర్ కూడా అక్కడి నుంచే వచ్చిండు. అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఏ అవసరం ఉందో అలాంటి విద్యార్థులను, ఉద్యమకారులను ఈ యూనివర్సిటీలు ఉత్పత్తి చేసినాయి. రేపు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు, అలాంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీల నుంచి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఈ యూనివర్సిటీల నుంచి చైతన్యంతో వస్తేనే ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు. వ్యాపారాలు చేసి అక్కడి నుంచి రాజకీయాలకు వస్తే లాభం ఎంత నష్టం ఎంత లెక్కలు వేసుకొని తూకం వేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి పోవాలంటే యూనివర్సిటీల నుంచి విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు కూడా రావాలి అని కోరుకుంటూ మరొక్కసారి మీకు అందరికి కూడా గణతంత్ర